టీఆర్ఎస్ పార్టీకి దశాబ్ద కాలంగా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో విజయవంతంగా చేయడంలో పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి కృషి చేసిన వ్యక్తులలో తాను ఒకరినని, నేడు టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఒంటెద్దు పోకడలు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని, అందువల్లనే తాను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని పట్టణ 9వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంబాలపల్లి ఉపేందర్ యాదవ్ మీడియా సమావేశంలో తెలిపారు. దశాబ్ద కాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో తమ వార్డు అభివృద్ధికి నోచుకోలేదని, అభివృద్ధి విషయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని సంప్రదించిన ఎటువంటి హామీ రాకపోవడంతో తమ డివిజన్ వెనుకబడిందని అన్నారు. నేడు కార్పొరేషన్గా ఏర్పడడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తానని అన్నారు. రాజీనామా చేసిన వారిలో ఉపాధ్యక్షుడు జర్రిపోతుల రాజేందర్, నాయకులు దాసరి రామకృష్ణ, మల్లెపల్లి అనిల్ తదితరులు ఉన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. భారత రాష్ట్ర సమితి నల్లగొండ నియోజకవర్గం, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 9వ వార్డు డివిజన్. నా పేరు కంబాలపల్లి ఉపేందర్ యాదవ్. 9వ వార్డు డివిజన్ అధ్యక్షుడిగా పనిచేసిన 1.5 దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ పార్టీకి సేవలు అందించడం జరిగింది. ఆ యొక్క సేవలకు గుర్తించి నాకు ఒక డివిజన్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన పనికి, ప్రతి ఒక్క పనికి నేను దాన్ని స్ఫూర్తి తీసుకొని వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క టాస్క్, అధిష్టానం పిలుపు మేరకు ఏ టాస్క్ ఇచ్చినా కానీ నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ, ఎంపీ ఎలక్షన్ కానీ, 2 ఎమ్మెల్యేల ఎలక్షన్లు కానీ, మరలా మున్సిపల్ ఎలక్షన్లు కానీ, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా ఇన్ఛార్జ్గా వెళ్ళడం జరిగింది. కానీ ఈ నల్గొండ నియోజకవర్గానికి వస్తే ఈ డివిజన్కి మాది ఒక గంధవారిగూడెం ప్రాంతం, 8వ వార్డు మరియు 9వ వార్డు చాలా నల్లగొండ పట్టణానికి కూతువేయడం దూరంలో ఉంటుంది. కానీ అభివృద్ధికి ఆమ్ల దూరంలో ఉన్నది. అభివృద్ధికి నోచుకోలేకపోయింది. విపరీతమైన డ్రైనేజ్ సమస్య ఉంది. 8-9 వార్డుల్లో రోడ్లు సరిగా లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు. గతంలో కూడా మాజీ శాసనసభ్యుల దృష్టికి ఒక వార్డు అధ్యక్షునిగా అనేక మార్లు తీసుకుపోయినా కానీ వాళ్ళు ఏమున్నా చేస్తలే చెప్తలే అనే ఒక మాట దార వేసుకొని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు దేవరకొండ రోడ్ నుంచి గంధవారిగూడెం వయా నడివారిగూడెం, లాలాయగూడెం వెళ్ళే ప్రధాన రహదారి ఉంటుంది. గతుకులతోని అనేక 2-3 ఫీట్ల లోతు గుంతలతో ఉంది. వెళ్ళడానికి ఏ ఇబ్బందిగా ఉన్నది రవాణా వ్యవస్థ. అసలు ఒక ఆటో కార్మికుడు రమ్మంటే వచ్చే పరిస్థితి లేదు. అసలు రవాణా వ్యవస్థ చాలా అష్టదిగ్బంధంగా ఉంది. కానీ నల్లగొండ జిల్లాలోనే గంధవారిగూడెం ఊరంటే తెలియని వాళ్ళు ఉండరు. ఒక పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ మాది. 2014లో మున్సిపాలిటీలో నూతనంగా విలీనమైంది. అయినా నేటికి 10 ఏళ్ళు కావస్తున్నా ఏం అభివృద్ధి కూడా నోచుకోలేదు. కాబట్టి మా యొక్క 8వ వార్డు, 9వ వార్డు ఉమ్మడి గంధవారిగూడెం గ్రామ పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా నేను 1-2 సార్లు మా యొక్క కార్యకర్తలతోని సంప్రదింపులు జరిపి పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి మరియు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని అనుకొని ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. నేను ఈరోజు కానీ రేపు కానీ మంత్రి గారి సమక్షంలో ఒక 200-300 మంది కార్యకర్తలతో, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోని కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాను. నాకు మంత్రి గారు సానుకూలంగా స్పందించి వార్డు అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా చేసి మా యొక్క వార్డు నూతనంగా ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్లో ఎస్టీగా కేటాయించడం జరిగింది. మా యొక్క అభ్యర్థి ఆంగోతి ప్రదీప్ నాయక్ గారిని అధిక మేయర్తో గెలిపించి మంత్రి గారికి ఒక కానుకగా ఇచ్చి, బహుమానంగా ఇచ్చి మా యొక్క వార్డుని 8వ వార్డు మరియు 9వ వార్డుని చాలా అభివృద్ధి పదంలో నడిపిస్తానని కోరుకుంటున్నాను. అలాగే 8వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వజ్జా సంతోష్ని, రమేష్ గారిని కూడా అత్యధిక మేయర్తో గెలిపించుకొని, 9వ వార్డు ఆంగోతి ప్రదీప్ నాయక్ గారిని గెలిపించుకొని, 10వ వార్డు చినాల జానయ్య గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వారిని కూడా అధిక మేయర్తో గెలిపించుకొని ఈ 3 వార్డులు కూడా 8, 9, 10 అనుసంధానంగా ఉంటాయి. ముఖ చిత్రంగా కూడా ఈ 3 కలిసి గెలిస్తే ఈ యొక్క ముఖ చిత్రం మారిపోయి కేవలం టౌన్కి కూతువేడు దూరంలో ఉన్న ఉమ్మడి గంధవారిగూడెం గ్రామ పంచాయతీ ముఖ చిత్రం అంతా కూడా మారిపోయి అభివృద్ధి పదంలో నడుస్తాయి. ఇక్కడ కేవలం ఎట్లుంటుంది అంటే గంధవారిగూడెం అని ఉంటుంది. ఇక్కడ పేరుకి మెడికల్ కాలేజ్ ఉంటుంది. కనీసం ఆ వార్డు నుంచి ఒక ఎంప్లాయీ కూడా ఉన్నాడు మెడికల్ కాలేజ్లో పనిచేయడానికి. ఇదే పలుమార్లు గత మాజీ శాసనసభ్యులు గారి దృష్టి తీసుకెళ్ళా నేను. సార్, ఈ వార్డు కాలేజీలో మా వార్డులో కట్టడం జరిగింది కాలేజు. మా యొక్క స్థానికంగా ఉన్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలని కోరడం జరిగింది. చూద్దాంలే చేద్దాంలే అంటారు. అంతా ఇప్పుడు నేను పార్టీ మారడానికి కూడా కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నల్గొండ నియోజకవర్గం మొత్తం వాళ్ళ ఒంటెత్తు పోకడ నచ్చక
మరియు అభివృద్ధికి చేయని విధంగా ఆగమాగం చేసిన మా వార్డు హద్దులు బైఫర్కేషన్ కానీ ఈ అభివృద్ధి కూడా అసలు ఏం చేయలేదు, ఎంత తారుమారు చేసిరు. అసలుకి ఘోరమైన విచిత్రం కనిపిస్తుంది. అసలు ఇది నల్గొండ మున్సిపాలిటీ ఉన్నామా ఎక్కడ లేకపోతే మారుమూల పల్లెటూరులో ఉన్నామా అనిపిస్తుంది. ఇది బాగా ఆలోచించి నేను నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరాలని నేను మరియు మా వార్డు డివిజన్ ఉపాధ్యక్షుడు జేరిపోతుల రాజేందర్ గారు మరియు నా తమ్ముడు మిత్రుడు సోదరుడు దాసరి రామకృష్ణ గారు మరియు ఒక మిత్రుడు మల్లెపల్లి అనిల్ గారు మేము నలుగురం కూడా ఇక్కడ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీనే లేదో భూపాలరెడ్డి కన్నా ముందు కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉండి పనిచేయడం జరిగింది. కాబట్టి మేము మూకుమ్మడిగా ఈరోజు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నామని కూడా ప్రకటించడం జరుగుతుంది. నాకు ఆ కార్యకర్తలకి సరిగ్గా ఒంటెత్తి పోకడా వ్యవహరిస్తున్నారు. వార్డులో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఆయన ఏదో చెప్తాడు, ఆయన కింద ఇంకొక ఆయన వచ్చి ఏదో చేస్తాడు, పక్క వార్డు నుంచి వచ్చి పక్క వార్డు కౌన్సిలర్ ఏదో ఈ వార్డులో పెత్తనం చేస్తాడు. ఆయన ముందే కాడుకోవడానికి ఆయనకే తీరదు, కానీ వీళ్ళు వచ్చి ఎవరైనా చేస్తాడు. నాకు హామీ అనేది ఎటువంటిది ఇవ్వలేదు. కేవలం నా వార్డు 8వ వార్డు 9వ వార్డు 10వ వార్డు ముఖ చిత్రం అభివృద్ధి కోసమే నేను పార్టీ మారుతున్నాను. ఖచ్చితంగా నాకు మంత్రి గారు ఫోన్లో సంప్రదింపులు జరిపారు. తప్పకుండా నేను కోరుకున్న విధంగా నా వార్డుని అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ డివిక రోడ్లో ఆరోగ్య ఉప కేంద్రం లేదు. ఖచ్చితంగా నేను పార్టీలో జాయిన్ అయిన నెల రోజుల్లోపే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఖచ్చితంగా మంత్రి గారితో హామీ చేయిస్తాను. ఆరోగ్య ఉప కేంద్రం కూడా ఈ యొక్క డివిక రోడ్లో లేదు, ఖచ్చితంగా మంజూరు చేశానని కూడా హామీ ఇస్తున్నాను. సార్ రావాలి, రాగానే ఇవాళ కానీ రేపు కానీ 1-2 డేస్లో ప్రోగ్రామ్ ఉంది. ఈ నామినేషన్లు అయిపోయిన తదుపరి ఏమంటే పార్టీలో జాయిన్ కాబోతున్నాను. ఈ రోజు నుండి నాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎటువంటి సంబంధం లేదు. వచ్చినా కానీ నేను యాక్సెప్ట్ చేయను. ఇక వాళ్ళ మాటలు ఇని ఉన్నా ఇంతవరకు ఇక బాగా అలా చెవుల ముచ్చలు తప్పడం తప్పితే వాళ్ళు చేసేది ఏం లేదు. చేసేది కూడా శూన్యమాలు. ఓకే, థ్యాంక్ యూ. 9వ వార్డు డివిజన్ ఉపాధ్యక్షునిగా బీఆర్ఎస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చిన విధంగానే పార్టీ అనుగుణంగా పార్టీ ఏ విధమైన ఎమ్మెల్యే, ఎంపీ, కౌన్సిలర్ ఇలాంటి కార్యక్రమాలు పార్టీకి ఈ విధంగా చెప్పినా ఆ విధంగా మేము పనులు చేసి పార్టీని ముందు తీసుకుపోయినాం. దశాబ్ద కాలంగా మేము పనిచేస్తున్నాం. అటువంటి పార్టీని పనిచేసిన వ్యక్తులంగా మేము ఉన్నాం. మాకు తెలియకుండా, మా అధ్యక్షునికి తెలియకుండా, మాకు తెలియకుండా పార్టీలోని కొత్త వ్యక్తులను తీసుకొచ్చే ముందర మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం లేకుండా ఒక పార్టీ 9వ పార్టీ అధ్యక్షునిగా ఉండి కూడా అతనికి సమాచారం లేకుండా, ఉపాధ్యక్షునికి నాకు సమాచారం లేకుండా, వేరే కొత్త వ్యక్తిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా మాకు సమాచారం లేకుండా పార్టీలో ఎలాంటి మాకు అవహేళన చేస్తూ మాజీ ఎమ్మెల్యే గారు ఇలా చేయడం జరిగింది. కావున మేము 9వ వార్డు అభివృద్ధి కోసం ఎంతో పనిచేసినాం. మమ్మల్ని విలువ లేకుండా చేయడం జరిగింది. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్ళడం జరుగుతుంది. వదిలి మేము కాంగ్రెస్ పార్టీలోకి చేరాలనుకుంటున్నాము. ఎందుకంటే మంత్రి గారు కూడా మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. మీ 9, 8, 9, 10 వార్డు మేము అత్యద్భుతంగా వార్డుని తీర్చిదిద్దుతాము. దేవరకొండ రోడ్డు నుంచి నడ్డివాణి కూడానికి ఇంతవరకు మాకు రోడ్డు ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు. ఈ మంత్రి గారు వచ్చి ఖచ్చితంగా మీకు రోడ్డు రవాణా సౌకర్యం కల్పిస్తాము, ఆ నుంచి సీసీ రోడ్లు అయినా ఇంతవరకు మాకు మంచినీటి సౌకర్యం చాలా సమస్య ఉంది, అది కూడా ఖచ్చితంగా తీరుస్తామని చెప్పేసి మాకు మాటిచ్చారు. ఆ విధంగా మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేను దాసరి రామకృష్ణ, 9వ డివిజను అకలాయగూడెం బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా గత 5 సంవత్సరాల నుండి విద్యార్థి విభాగంలో పనిచేస్తున్నాను. ఈరోజు మా వార్డులో అభివృద్ధి కోసం సొంత పార్టీని వీడి మా అధ్యక్షుని తోడుగా కాంగ్రెస్ పార్టీలో మా వార్డు అభివృద్ధి కోసం వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా 8, 9, 10 వార్డులు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అన్ని విధాలుగా 3 వార్డులు అభివృద్ధి చేయించుకుంటాం అని మంత్రి గారి హామీ మేరకు మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది.
అందరికీ నమస్కారం. నా పేరు మల్లేపల్లి అనిల్ కుమార్. నేను 9వ డివిజన్లో ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున. గత దశాబ్ద కాలంగా నేను అన్నగారి సూచనలతోని బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేశాము. ప్రతి కార్యక్రమంలో అన్నగారి సలహాలు సూచనల మేరకు కష్టకాలంలో ప్రతి సందర్భంలో మేము అన్నగారికి తోడుగా ఉన్నాము. ఆయన కూడా ప్రతిదీ మాకు సహకరిస్తూ వచ్చారు. కష్టకాలంలో ఉండాల్సిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిలబడే సమయంలో మా పార్టీకి సంబంధించి మా అంతర్గత వ్యవహారాల్లో మాకు ఎలాంటి సమాచారం లేకుండా కొత్త వారిని చేసుకోవడం, మేము చేస్తున్న పనికి ఎలాంటి గుర్తింపు లేకుండా ఉండడం, ఇది మమ్మల్ని బాగా కలిసివేసింది. దీని నుంచి మేము బయటపడలేక, అందులో ఉండలేక, మా కాలనీ అభివృద్ధి కోసం మేము ఎవరినో కలవాలని ఆలోచిస్తున్నప్పుడు అన్నగారి సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళ సూచనలు ఎలాగైనా మీ ఏరియాని డెవలప్ చేస్తాము, 8, 9, 10 వార్డులు మేము డెవలప్ చేస్తామని వాళ్ళు స్పష్టమైన హామీ ఇవ్వడంతో మా కాలనీ మా వార్డుల అభివృద్ధి కోసము మేము వారితో కలుస్తున్నాం. ఓకే.